మా యనమల గారు చెప్పినట్టు సిద్ధం అనే బ్యానర్ జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఆ సిద్ధం అనేటువంటి బ్యానర్ బాగా వర్తించబోతూ ఉంది. దేనికి సిద్ధం అనేటువంటిది జనానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క మనోభావాలు అర్థమైనవి కాబట్టి సిద్ధం అన్నాడు. ఓడిపోవడానికి సిద్ధం, పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని మూసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే బటన్ నొక్కుతున్నానని అంటున్నాడో జగన్మోహన్ రెడ్డి, ఏ బటన్ నొక్కేటువంటి ఆ 10,000 రూపాయలు వేసి 1,00,000 రూపాయలు భరించలేనటువంటి పరిస్థితికి పేద కుటుంబాలను తీసుకొచ్చాడో ఆ కుటుంబాలే, ఎవరికైతే బటన్ నొక్కాడో ఆ బటన్ నొక్కిన కుటుంబాలే ఈనాడు ఈవీఎంల ద్వారా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నేను అర్జునుడిని అంటున్నాడు, అభిమన్యుడిని కాదు నేను అర్జునుడిని అంటున్నాడు. ఇన్ని పాపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అర్జునుడు అనేటువంటి పదానికి అర్హుడే కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అక్రమ కేసులు, అధికార మదంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలు తిరస్కరించబడ్డారు. కాబట్టే భీమిల్లో ఉత్తరాంధ్ర పెద్ద బహిరంగ సభ లక్షలాది మందితో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి యువగర్జన ముగింపు సభకి భారీగా అంతకన్నా ఎక్కువ మందితో చేపట్టబోతున్నామని బాగా ప్రగల్భాలు పలికారు. ఆ ప్రగల్భాలు పలికినటువంటి సభ మేమేమో 100 ఎకరాల్లో పెట్టాం, వారేమో 16 ఎకరాల్లో పెట్టారు. 10% ప్రజలు కూడా తీసుకురావడానికి చాలా కష్టపడి బస్సులు కార్లు ఉపయోగించి 10% కూడా తీసుకురాలేకపోయారు. సభ వెలవెలపోయింది. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు వినటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టే ముందుగానే ఓటమిని అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయనే ఒక ఛానల్ని పిలిపించుకున్నాడు, ఆయనే ప్రజల డబ్బు వాళ్ళకి పెట్టేశాడు, ఆయనే ఆ ఛానల్ ద్వారా ఓడిపోతానికి సిద్ధంగా ఉన్నా వెళ్ళిపోతాను అనేటువంటి పరిస్థితుల్లో నిరాశ నైరాశ్యంలో ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అందుకనే కదలరా సభలకేమో తండోపతండాలుగా వస్తున్నారు లక్షలాది మంది. ఎన్ని గంటల ఆలస్యమైనా కదలకుండా చివరి మాట వరకు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని బయలుదేరుతూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి సభలకైతే ఆయన వచ్చే లోపలే వెళ్ళిపోతా ఉంటే పోలీసులు బలవంతులు పెట్టి కూర్చోబెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఈనాడు బలవంతంగా కూర్చోబెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 4.5 ఏళ్లలో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు బలైపోయారు. నాసిరకం మద్యంతో ఈరోజు జీవితాలు పోతూ ఉన్నాయి. నాసిరకం మద్యంతో సంపాదించినటువంటి డబ్బు 1,00,000 కోట్లు ఏదైతే ఉందో, శాండు, ల్యాండు, మైను, ఈరోజు ఆ అవినీతి డబ్బులతోటే ఓట్లు కొనాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచే స్టార్ట్ చేశాడు. 30,000 నుంచి 10 లక్షలు 20 లక్షల కార్యకర్తలకు ఇచ్చేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. నీ అవినీతి డబ్బు నువ్వు ఎంత పంచినా నీకు ఓటు వేయటానికి ప్రజలు సిద్ధంగా లేరనేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి 20 కోట్లు 30 కోట్లు డిస్ట్రిబ్యూషన్ పంపించాడని కూడా చెబుతున్నారు. అవినీతి డబ్బు, ల్యాండు, శాండు, మైనింగ్ డబ్బులు, నీ అవినీతి డబ్బులు ప్రజలు తీసుకోండి, కానీ తెలుగుదేశం జనసేనకు ఓట్లేయండి. ఈ అరాచక పాలనకి అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మా బుచ్చయ్య చౌదరి గారి నియోజకవర్గంలో జరగబోయేటువంటి కదలరా రాజమండ్రి పార్లమెంటు సభకి లక్షలాది మందిగా వచ్చి కదలరా సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.